సీఎం సార్ మాకు గ్రౌండ్ కావాలి సార్. మనకు ఆడుకోవడానికి స్థలం లేదు, కష్టంగా ఉంది. మా స్కూల్ చిన్నగా ముందుగానే కష్టంగా ఉంది, మాకు స్థలం లేదు, స్థలం కావాలి. స్థలం కావాలి సీఎం సార్, కలెక్టర్ సార్, సీఎం కావాలి సార్. దయచేసి గౌస్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ హై స్కూల్ కు స్థలం కావాలి, ఇప్పించండి సార్. మాకు కష్టంగా ఉంది ఆడుకోవడానికి. కలెక్టర్ గారు, మన స్కూల్ కడప గౌస్నగర్ లో మాకు గ్రౌండ్ లేదు. ఉర్దూ స్కూల్లో మాకు గ్రౌండ్ కావాలి, మేము ఆడుకోవాలి, మేము ఆరోగ్యంగా ఉండాలంటే గ్రౌండ్ కావాలి. అందుకు మా కోసం గ్రౌండ్ కావాలి. అందుకే మాకు గ్రౌండ్ స్థలం రిజిస్టర్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకు గౌస్నగర్లో ఉర్దూ స్కూల్ ఉన్నది. ఈ ఉర్దూ స్కూలు గతంలో 1 నుంచి 7 వరకు ఉన్నది. గత 2 సంవత్సరాల క్రితం అప్డేట్ కావడం వల్ల ఇక్కడ దాదాపు 10వ తరగతి వరకు నడుస్తున్నది. ఇక్కడ ఈ 10వ తరగతి వరకు నడుస్తున్న పిల్లలు దాదాపు 300 పైచిలకు ఇక్కడ పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఉర్దూ స్కూలు ఇక్కడ ఆడుకునే దానికి పిల్లలకు గ్రౌండ్ లేక గత కొద్ది రోజుల క్రితం రోడ్ల మీద ఆడుకోవడం జరిగింది. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది. అలాగే గ్రౌండ్ లేని సౌకర్యంతో రోడ్ల మీద ఆడుకుంటున్నారు. ఈ భవనం మీద పైన ఎక్కి కూడా ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైంలో పీటీ తీసుకువెళ్ళి ఆడుకుంటున్నారు. వీళ్ళకు జరిగితే చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకు దగ్గరలోనే మనకు ప్రభుత్వ స్థలము, కార్పొరేషన్ సంబంధించిన స్థలము ఖాళీగా ఉంది. ఈ మధ్యనే కాలంలోనే నగర కమిషనర్ గుర్తించారు. ఆ స్థలాన్ని ఏదైతే ఉందో ఆ స్థలాన్ని ఎంతైతే ఉందో అంతా ఈ ఉర్దూ స్కూల్ పిల్లల కోసం ఆడుకునేదానికి ఈ గ్రౌండ్ మంజూరు చేయాలని స్థానికులుగా మేము కోరుతున్నాం. సీఎం గారికి నమస్కారము. మన కడప జిల్లా గౌస్నగర్ ఉర్దూ స్కూల్ పాఠశాలలో మనకు గ్రౌండ్ లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు, రోడ్డు పైన ఆడుకుంటున్నారు. దీనివల్ల మేము ఎన్నోసార్లు కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. ఏదైనా స్థలం కేటాయించి మాకు గ్రౌండ్ వచ్చినట్టుగా చేయండి. ధన్యవాదాలు.